నమస్తే అందరికీ. నేను మీ శివాని అండ్ యూట్యూబ్‌లో ఫస్ట్ టైమ్ ఒక ట్యుటోరియల్ అప్‌లోడ్ చేస్తున్నా. సో, ఇది చూసి రాఖీ రోజు మీరు కూడా మస్తు రెడీ అయితారని చెప్పి. డార్క్ సర్కిల్స్ అన్నీ కవర్ కావడానికి ఫస్ట్ నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ తీసుకున్నా. అది నీట్‌గా బ్లెండ్ అయినంక ఫౌండేషన్ అప్లై చేసుకున్నా. ఫౌండేషన్ కూడా నీట్‌గా బ్లెండ్ అయినంక ఫేస్ మీద కొంచెం పాప్ ఆఫ్ కలర్ తీసుకురావాలని చెప్పి లిక్విడ్ బ్లష్ తీసుకొని చీక్స్ మీద అప్లై చేసుకున్నా. అది కూడా నీట్‌గా బ్లెండ్ అయిపోగానే హైలైటర్ తీసుకున్నా. హైలైటర్ ఏందంటే మనకన్నా 1 ఆర్ 2 షేడ్స్ లైటర్ ఉన్న కన్సీలర్ అనమాట. సో, ఇక్కడ చూపించినట్టు నేను ఈ పాయింట్స్‌లో హైలైటర్ అయితే అప్లై చేసుకొని నీట్‌గా బ్లెండ్ చేసుకున్నా. సో, మనం అప్లై చేసుకున్న లిక్విడ్ గానీ, క్రీమ్ గానీ, ప్రొడక్ట్స్ అన్నీ నీట్‌గా బ్లెండ్ చేసుకున్నాక అవన్నీ లూజ్ పౌడర్‌తో లాక్ చేయాలన్నమాట. అది అయిపోగానే నేను బ్రష్‌తో దాన్ని డస్ట్ ఆఫ్ చేసేసిన. తర్వాత ఐబ్రోస్ నీట్‌గా ఫిల్ ఇన్ చేసుకున్నా. ఇప్పుడు ఐ మేకప్ చూసేద్దాము. ఐ మేకప్ కోసం నేను కాజల్ తీసుకొని లిడ్ మీద సన్నగా ఒక గీత గీసుకున్నా. దాన్ని నేను స్మాల్ పెన్సిల్ బ్రష్ అంటారు. పెన్సిల్ బ్రష్ మీద లైట్‌గా బ్లాక్ పౌడర్ తీసుకొని నీట్‌గా దాన్నైతే స్మడ్జ్ అవుట్ చేసుకున్నా. ఏం హార్ష్ లైన్ కూడా కనిపియకుండా స్మడ్జ్ చేసుకున్నా. అదంతా స్మడ్జ్ కాంగానే ఒక ఫ్లఫియర్ బ్రష్ తీసుకొని బ్రౌన్ ఐ షాడో క్రీజెస్‌లో ఐలిడ్ మీద కంప్లీట్‌గా అప్లై చేసుకున్నా. సో, తర్వాత కాజల్ అప్లై చేసిన. దీని తర్వాత స్మోకీ ఐ కన్నా కొంచెం షిమ్మర్ ఉంటే బెటర్ అనిపించింది. సో, గ్రీన్ కలర్ షిమ్మర్స్ అప్లై చేసుకున్నా. దాని తర్వాత ఇంకొంచెం బ్లష్ యాడ్ ఆన్ చేసుకున్నా. లిప్‌స్టిక్ వేసుకున్నా. మస్కారా వేసుకున్నా. సో, ఇట్లా నేను నా రాఖీ మేకప్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇదైతే హైలైటర్ అయిపోయింది. తీసుకోగానే మస్తు ఖుషి అయింది ఎందుకో. అందుకే ఆ ఎక్స్‌ప్రెషన్‌లు. సో, చూడండి, ట్రై చేయండి. మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.